Consider the following statements. The president must appoint a governor for each state. Normally, the governor should not belong to a state to which he or she has been appointed as governor. రాష్ట్రపతి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను తప్పనిసరిగా నియమిస్తాడు. అయితే గవర్నర్గా నియమింపబడే వ్యక్తి సాధారణంగా ఆ రాష్ట్రానికి చెందినవాడై ఉండకూడదు. Which of the following statements given above are incorrect? 1, only 2, both 1 and 2, neither 1 and not 2. ఆన్సర్ వచ్చేసి C, both 1 and 2. Explanation: both the statements are correct. Article 153 of the Constitution provides that there shall be a governor for each state. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. అయితే బట్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ నథింగ్ ఈజ్ ఇన్ దిస్ ఆర్టికల్ ప్రివెంట్స్ ద సేమ్ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫార్ 2 or more స్టేట్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక వ్యక్తి గవర్నర్గా నియమింపబడవచ్చును. ఒకే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా నియమింపబడవచ్చును. The governor should not belong to the state to which he or she has been appointed. అంటే గవర్నర్గా నియమింపబడేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడై ఉండకూడదు. హౌఎవర్ అయితే దిస్ ఈజ్ కన్వెన్షన్, ఇది సాంప్రదాయం మాత్రమే. నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో చెప్పబడలేదు. గవర్నర్గా నియమింపబడేటువంటి వ్యక్తి టు ది స్టేట్ టు విచ్ he has been appointed. The governor should not belong to the state to which he or she has been appointed. అంటే ఏ రాష్ట్రానికి అయితే గవర్నర్గా నియమింపబడుతున్నాడో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు ఆ గవర్నర్. అయితే ఇది సాంప్రదాయము మాత్రమే, ఇందులో రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఇది అనమాట. ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2 are correct. The president must appoint a governor for each state. Normally, the governor should not belong to a state to which he or she has been appointed as governor.